టాలీవుడ్ హిట్ కోసం వెయిట్ చేస్తోంది. 2 నెలలుగా థియేటర్లో బొమ్మ హిట్ అయ్యిందే లేదు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో సినిమాలు రిలీజ్ అవ్వటం, తీరా 1/4 కలెక్షన్లు కూడా రాకపోవడంతో లబోదిబోమంటున్నారు నిర్మాతలు. ఇక మరోవైపు సరైన ఎంటర్టైన్మెంట్ లేక మంచి సినిమా ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. మరి ఈ ఫ్లాప్లకి బ్రేక్ పడేదెప్పుడు? టాలీవుడ్కి హిట్ వచ్చేదెప్పుడు? బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లతో ఇబ్బంది పడుతోంది టాలీవుడ్. దాదాపు 2 నెలల నుంచి ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ అయిన పాపాన పోలేదు. కనీసం బ్రేక్ ఈవెన్ దాటిన సినిమాలు కూడా లేవు. ఆ రేంజ్ ఫ్లాపుల్ని ఫేస్ చేస్తోంది తెలుగు సినిమా. జూన్ 27న రిలీజ్ అయిన కల్కి తర్వాత ఇప్పటి వరకు పెద్ద సక్సెస్ కొట్టిందే లేదు టాలీవుడ్. కల్కి తర్వాత వచ్చిన ప్రతి సినిమా ఫ్లాప్ అవడంతో బిగ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన 2 మిడ్ రేంజ్ మూవీస్ డిజాస్టర్ అయ్యాయి. మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ 2 సినిమాలు భారీ బడ్జెట్ తో హెవీ ప్రమోషన్లతో అంతకు మించిన కాన్ఫిడెన్స్ తో ఆగస్టు 15న థియేటర్లోకి వచ్చాయి. కానీ ఒక్క సినిమా కూడా హిట్ కొట్టలేకపోయింది. చిన్న సినిమాగా సక్సెస్ అయినా టాలీవుడ్ గుర్తుపెట్టుకునేంత కలెక్షన్లు, క్రేజ్ రాబట్టుకోవడంలో స్లో అయింది. ఇక ఆగస్టు 9న రిలీజ్ అయిన కమిటీ కుర్రోళ్లు కూడా యూత్ కి తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ ని అంతగా ఇంప్రెస్ చేయలేకపోయారు. నెంబర్స్ వైజ్ బాగానే ఉన్న టాలీవుడ్ కి పెద్ద సక్సెస్ అని చెప్పలేం. ఆగస్టు 2న శివం భజే, బడ్డీ, తిరగబడర సామి రిలీజ్ అయినా అదే స్పీడ్ లో తిరిగెళ్లిపోయాయి. జూలై 26 రాజ్ తరుణ్ పురుషోత్తముడు రిలీజ్ అయి అలాగే ఫ్లాప్ అయింది. అయితే జూలై 19న ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటించిన సినిమాపై బజ్ క్రియేట్ అయినా కంటెంట్ వైజ్ ఆకట్టుకోలేకపోయింది. ఇలా వరుసగా ఫ్లాప్లతో సతమతమవుతోంది టాలీవుడ్. మరి 2 నెలలుగా ఉన్న ఈ డిసప్పాయింట్మెంట్ కి సరిపోదా శనివారం బ్రేక్ ఇస్తుందని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. నాని, సూర్య, ప్రియాంక లీడ్ రోల్స్ లో వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న సరిపోదా శనివారం ఈ నెల 29న థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్ మంచి హిట్ కొడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్.